హలో, నేను మీ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి, ఎంఎస్ ఎంసీహెచ్ కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జన్, కర్నూలు. చాలామంది ఇప్పుడు బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళన పడుతున్నారు. అందరూ షుగర్ కంట్రోల్ చేసుకుంటే అది రాదంటున్నాము. అసలు షుగర్ కంట్రోల్ చేసుకోవాలి అంటే అది చాలా కష్టము. ఎలా చేసుకోవాలంటే మనం వన్ టచ్ ఒక షుగర్ మిషన్, చెక్ చేసే మిషన్ కొనుక్కొని చేసుకోవాలంటున్నాము. అది ఎలా చెక్ చేసుకోవాలి ఇళ్ళల్లో ఏంటంటే చాలామంది తెలియదు కాబట్టి భయపడుతుంటారు. అది చాలా ఈజీ ప్రాసెస్, అది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వన్ టచ్ అనే ఒక టెస్ట్ స్ట్రిప్. ఇది ఒక ల్యాన్సెట్ అంటే మనము సూది ఇచ్చుకునేది, అంటే నొప్పి ఉంటుంది కాబట్టి ఇది మిషన్ అన్నమాట. ఇది వన్ టచ్ అనే మిషన్. సో ఇప్పుడు మనము దీంట్లో ఒక స్ట్రిప్ తీసుకోవాలి. ఇలా ఉంటుంది స్ట్రిప్, ఇలా ఉంటుంది స్ట్రిప్. ఈ స్ట్రిప్ తీసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ స్ట్రిప్పును ఇక్కడ ఉండే ఈ మిషన్లో మనము ఇక్కడ ఉంటుంది, దీనికి ఉండే ఇటువైపు దీన్ని దీంట్లోకి పెట్టాలి. పెడతానే ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి మనకు ఇంతకుముందు చూసుకునే షుగర్ లెవెల్ కనపడుతుంది. కనపడిన తర్వాత చుక్క డ్రాప్ వేయమని అది అడుగుతుంది. అప్పుడు మనము ఈ ల్యాన్సెట్ తీసుకొని మన ఫింగర్కు ఇలా పెట్టుకొని దీన్ని ఇలా వెనక్కి అనాలి. వెనక్కి అంటే ఫైర్ అయ్యేకి రెడీగా ఉంటుంది. దీన్ని మన ఫింగర్కి ఇలా పెట్టుకొని అలా కొట్టుకోవాలి. కొట్టుకుంటానే మనకు బ్లడ్ డ్రాప్ వస్తుంది. ఇలా బ్లడ్ డ్రాప్ వస్తే ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టి అలా టచ్ చేస్తే అలా ఫిల్ అవుతుంది అన్నమాట. ఫిల్ అవుతానే మిషన్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనకు వస్తుంది. ఇప్పుడు 223 ఉంది. నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను. సో ఇది నార్మల్. అలా కాకుండా మనము ఫాస్టింగ్లో తీసుకున్నామంటే 120 పైన ఉంటే కనుక మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం తిన్న తర్వాత 250 తర్వాత ఉంటే కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. నేను గ్లైకమేట్ GP1 వాడతాను. అలాగే ఎవరైతే వాళ్ళు టాబ్లెట్ కనుక తీసుకుంటే దాన్ని కంట్రోల్లో చేసుకోవాలి. లేదా ఇన్సులిన్ వేసుకుంటే ఇన్సులిన్ కొంచెం డోసు పెంచుకోవాల్సి వస్తుంది. 250 కంటే ఎక్కువ ఫాస్టింగ్, 120 కంటే ఎక్కువ ఉంటే ఫాస్టింగ్, 250 కంటే ఎక్కువ పోస్ట్ ప్రాండియల్ ఉంటే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ఇన్సులిన్ డోస్ పెంచుకోవడం ద్వారా, లేదా ఒక్కొక్కరి ట్యాబ్లెట్స్తో కంట్రోల్ కాకుంటే ఇన్సులిన్గా ఈ కోవిడ్ నుంచి డిశ్చార్జ్ అయిన వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి ఇన్సులిన్తో, లేకపోతే ట్యాబ్లెట్స్తోనే కంట్రోల్ అవుతుంది. ఈ విధంగా మనం షుగర్ కంట్రోల్ చేసుకుంటే ఈ బ్లాక్ ఫంగస్ అనేది రాదు. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనము షుగర్ను కంట్రోల్ చేసుకోవాలి. ఈ విధంగా కంట్రోల్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మనకు బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 120 కంటే తక్కువ, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ 250 కంటే తక్కువ ఉండేట్లు చూసుకోవాలి. ఇన్సులిన్ వాడుకోవాలి. 400, 500 ఉంటే ట్యాబ్లెట్స్ పనిచేయవు. ఇన్సులిన్ వాడుకోవడం బెటరు. కొంచెము తక్కువ రేంజ్లో ఉంటే ట్యాబ్లెట్స్ అయినా సరిపోతుంది. ఎస్పెషల్లీ కోవిడ్ నుంచి డిశ్చార్జ్ అయ్యి స్టీరాయిడ్స్ వాడుకునే వాళ్ళు, తర్వాత ఇంతకుముందు స్టీరాయిడ్స్ వాడి డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు, డయాబెటీస్ రోగులు జాగ్రత్తగా ఉంటే బ్లాక్ ఫంగస్ రాదు.